హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే బీన్స్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మీడియం సైజులో ఉండే 1-2 ఆనియన్స్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఆనియన్స్ పచ్చివాసన పోయేదాకా కాస్త ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఆనియన్స్ చల్లగయ్యేదాకా పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇదే బౌల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి మీడియం సైజులో ఉండే టమాటాలని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లో వేసుకోండి. మీడియం సైజులో ఉండే టమాటాలు 2 అయితే సరిపోతాయి. ఈ టమాటాలను కూడా కాస్త పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 3-4 పచ్చిమిర్చీలని 2 ముక్కలుగా చేసి వేసుకోండి. టమాటాలతో పాటు మిర్చి కూడా మనకు కుక్ అయిపోతుంది. టమాటాలు పచ్చిమిర్చి కాస్త మెత్తబడేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అప్పుడప్పుడు కలుపుతూ కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా కుక్ అయిన వాటిని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్స్ జార్లో వేసుకోండి. టొమాటోలు కూడా చల్లబడేదాకా పక్కన పెట్టుకొని ఆనియన్స్, టమాటా, మిర్చి అన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయ్యాక 2-3 ఉల్లిగడ్డలని చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డలని కలుపుతూ ఫ్రై చేసుకోండి. దీంట్లో ఒక పిడికెడని పుదీనా ఆకులు వేసుకోండి. పుదీనా కాస్త ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకొని 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కాస్త పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక 1 ఇంచ్ సైజులో ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు బీన్స్ని ఇందులో వేసుకోవాలి. బీన్స్ వేసాక ఆయిల్ అంతా బీన్స్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ని ఇందులో వేసుకోవాలి. సాల్ట్ అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ కారం సరిపోతుంది. ఈ మసాలాలన్నీ గ్రేవీకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కర్రీని బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 5-7 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకున్నామంటే బీన్స్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.